లో వర్షం కుండపోతగా కురుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి వరకు భారీ వర్షం కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. భాగ్యనగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్బీనగర్, సుచిత్ర, బాలానగర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. హైదరాబాద్లో కుండపోత వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నగర వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. ప్రస్తుతం మనం అసెంబ్లీ ముందు ఉన్నాం. అసెంబ్లీ ముందు వర్షం ఒక్కసారిగా రావడంతో ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతూ ఉంది. ఇక వర్షం దంచుకొట్టడంతో ప్రజలందరూ వెళ్తున్నటువంటి వాళ్ళ వాహనాలను ఆపేసి ఫ్లైఓవర్ల కింద ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక దాంతోపాటుగా వర్షం ఎక్కువగా రావడంతో ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఈ వర్షం 3 రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలం నేపథ్యంలో అలర్ట్ అయింది. అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోని సమాయత్తం చేస్తూ ఉంది. వాళ్ళతోని ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో ఈ మ్యాన్హోల్స్కి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. వాటిని వెంటనే కప్పివేయాలని అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఆదేశించారు. ఇక వర్షం 3 రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని ఒక సూచన చేశారు. ఇక దాంతోపాటుగా ఇటు ఎలక్ట్రిసిటీ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారులతోని నిత్యం ఎప్పటికప్పుడు వాళ్ళను ఒక వార్ రూమ్గా క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక నగర మంత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఏదైనా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలిగితే వాళ్ళు వెంటనే ప్రభుత్వానికి లేదంటే దగ్గరలో ఉన్నటువంటి అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఇక ట్రాఫిక్ సమస్య కూడా ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక వర్షం ఎక్కువగా ఒకటేసారి పడుతుండడం, దాంతోపాటు ఈదురుగాలులు రావడంతో ప్రజలందరూ వాహనాలను నిలిపివేసి ముఖ్యంగా ఫ్లైఓవర్ల దగ్గర లేదంటే ఈ మెట్రోకి సంబంధించినటువంటి మెట్రో కారిడార్ దగ్గర అక్కడ వాహనాలను నిలిపి అక్కడ ఆగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వర్షం మరొక 2 గంటల పాటు ఈ విధంగానే కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు చెప్తా ఉన్నారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మ్యాన్ హోల్కి సంబంధించినటువంటి అంశం ఉంటుంది కాబట్టి మ్యాన్ హోల్స్ని ఎక్కడికక్కడ మూసివేయాలని ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సూచించింది. ఇక ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజల్ని అధికారులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ సూచించాలని ప్రభుత్వం కోరుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.